హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఏషియాలోనే సెకండ్ వైడెస్ట్ వాటర్ ఫాల్స్. మన మన దేశంలో అయితే రెండవ అతిపెద్ద వాటర్ ఫాల్ అండి, అదే శివన సముద్ర వాటర్ ఫాల్. రండి, ఆ విశేషాలు ఏంటో వెళ్తూ తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ మరియు కొరాకిల్ బోట్ రైడ్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెంగళూరు నుంచి శివన సముద్ర వాటర్ ఫాల్స్ వచ్చి 135 కిలోమీటర్స్ పడుతుంది. త్రూ బస్ నుంచైనా మనం వెళ్ళొచ్చు, లేదంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారనుకుంటే మనం క్యాబ్ అయినా బుక్ చేసుకోవచ్చు. అదే బస్ నుంచి వెళ్ళాలనుకుంటే మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి శాటిలైట్ బస్ స్టాండ్ అరౌండ్ 6 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. శాటిలైట్ బస్ స్టాండ్ నుండి కొల్లేగల వెళ్ళే బస్ ఎక్కి అక్కడ సత్యగల హ్యాండ్ పోస్ట్ దగ్గర మనం దిగితే అక్కడ ఆటోస్ ఉంటాయి. ఆటోస్ ద్వారా ఈ శివన సముద్ర వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు. లేదనుకుంటే మనం ఏదైనా క్యాబ్ అయినా బుక్ చేసుకోవచ్చు, ఊబర్లో కానీ లేకపోతే ఓలాలో కానీ. మేమైతే ఊబర్లో బుక్ చేసుకున్నాము, గో ఇంటర్సిటీ అని. మాకు అరౌండ్ 4600 పడిందండి విత్ టోల్ గేట్స్. అసలు ఈ శివన సముద్ర వాటర్ ఫాల్స్ అనేవి సింగిల్ వాటర్ ఫాల్స్ కాదు, ఇదొక జంట జలపాతాలు. గగనచుక్కి, బారచుక్కి ఫాల్స్ అనేవి. ఈ గగనచుక్కిలోని ఏషియాలోని ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని సెటప్ చేశారు 1902లో. విషయం ఏంటంటే స్టిల్ అది ఇంకా కమిషనింగ్లో ఉంది. ఇన్ని సంవత్సరాల పురాతనం మీద అక్కడ ఉందంటే చాలా గ్రేట్ కదండి. ఇది కావేరీ వెంబడి జలాల వెమ్మటే ఈ రెండు ఫాల్స్ ఉన్నాయి. చూసారుగా వెదర్ కూడా ఎంత బాగుందో. మేమైతే ఎర్లీ మార్నింగ్ 7కి షార్ప్గా బయలుదేరాము. వీకెండ్ కాబట్టి క్రౌడ్ కూడా బాగానే ఉంటారని మా డ్రైవర్ బ్రో చెప్తున్నాడు. ఇటు చూసిన పచ్చటి కొబ్బరి చెట్లు అండి, మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నట్టు. చూసారుగా ఎలా ఉందో. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫేమస్ మద్దు టిఫిన్స్లో చేసాము. దాని తాలూకు షార్ట్ కూడా ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకా ఫైనల్లీ మనం గగన్చుక్కి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. గగన్చుక్కి ఫాల్స్కి ఒక 150 మీటర్ ముందే ఇక్కడ పెద్ద కార్ స్పేస్ ఉందండి. హాయిగా మనం పార్కింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూసారుగా, ఇది వచ్చి ఎంట్రన్స్ వ్యూ అండి. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, పిల్లలకి కొంచెం సరదాగా తిప్పడానికి, ఇంకా రిఫ్రెష్మెంట్స్ కోసం ఇంకో అక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయండి, ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి. ఒకసారి రౌండ్గా మీకు తిప్పి చూపిస్తాను. ఇదంతా ఎంట్రన్స్ అండి. ఇప్పుడు ఇదేనండి గగన్చుక్కి ఫాల్స్. చూసేయండి దీని వ్యూస్ ఒకసారి. Please,
గగన్చుక్కి ఫాల్స్ సూపర్గా ఉంది కదండి. నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం బారాచుక్కి ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది వచ్చి గగన్చుక్కి నుండి అరౌండ్ 12 to 13 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇది ఆపోజిట్ అండి. మనం అటు నుంచి కూడా గగన్చుక్కి ఫాల్స్ని చూడొచ్చు. వీకెండ్ కాబట్టి క్రౌడ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఈ శివనసముద్ర వాటర్ ఫాల్స్కి జూలై నుండి సెప్టెంబర్ వేసే గుడ్ పీరియడ్ అండి. ఇది వచ్చి పాత డ్యామ్ విజువల్స్ చూడండి. మనం బోట్ రైడ్ చేయాలన్నా ఇక్కడేనండి. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద బారాచుక్కి ఫాల్స్. ఇక్కడ మాత్రం టికెట్ ఉందండి. పర్ హెడ్ 10 రూపీస్ అండి. మేము వెళ్ళేటప్పటికి కొంచెం ఆఫ్టర్నూన్ అయ్యింది, ప్లస్ లైట్గా చినుకులు పడుతున్నాయి. వెదర్ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ కూడా ఎంట్రన్స్లో ఇదిగోండి ఇలా ఒక బారాచుక్కి ఫాల్స్ అని ఒక స్తూపం లాగా. ఇక్కడైతే ఈటరీ థింగ్స్ అంటూ ఏమి ఉండవండి. జస్ట్ ప్లాట్ఫామ్ ఏరియా అంతా ఇలా కూర్చోటానికి, ఫొటోస్ తీసుకోవటానికి ఇలా తినేలాగే. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ బారాచుక్కి ఫాల్స్ విజువల్స్ కూడా ఒకసారి లుక్ వేసేయండి. अभी नीचे भी है। సూపర్ విజువల్స్ కదండి. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. మనం బోటింగ్ పాయింట్కి ఇప్పుడు వస్తాము. ఎప్పుడెప్పుడు అని నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాకు యాక్చువల్లీ నీళ్ళంటే చాలానే భయం. ఈ తెప్ప పడవల్లో ఒకసారైనా తిరగాలని చిన్న ఆశ. చూద్దామండి అసలు దీని ఎలా ఉంటుందో. ఇదిగోండి ఆ విజువల్స్ కూడా ఎంత బాగున్నాయో. ఆ డ్యామ్ నుంచి కిందకు వచ్చే వాటరే ఈ కింద ఇలా ఉంటుంది. సేఫ్టీ మెషర్స్గా ఎక్కడెక్కడ లోతైన ఉంటాయని చెప్పి ఒక గవర్నమెంట్ అక్కడ పాయింట్స్ కూడా పెట్టింది. అంటే ఆ క్రాస్ చేసి అయితే వీళ్ళేం వెళ్ళరు. పర్ హెడ్ వచ్చి 100 రూపీస్ అండి. పిల్లలకైతే 50 రూపీస్ తీసుకుంటున్నారు. చూశారుగా అలా ఒక 4 పీపుల్ 5 పీపుల్ రౌండ్గా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది చూడండి. ఫుల్ వాటర్ కూడా ఉంది. నేను మా సిస్టరు వాళ్ళ పిల్లలతో కలిసి ఇప్పుడు బోట్ రైడ్ చేయబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటింగ్. పిల్లలైతే అసలు ఆ లైఫ్ జాకెట్స్ వేసుకొని భలే ముద్దుగా ఉన్నారు. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. నాకైతే కొంచెం భయంగానే ఉన్నా. చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు మన వైపు ఇలా ఉండదు కాబట్టి అక్కడ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇతను ఇలా రౌండ్గా తిప్పుతున్నారు. ఇది ఒక స్పెషల్ అంట వీళ్ళ బోట్ రైడ్లో. అంటే ఇలా వీడియోస్ తీసుకోవటానికి, ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి, దీనికోసం అనుకుంటాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మన ఛానల్లో రావాలంటే మీ లైక్స్ షేర్సే నాకు కావాలి. అంటిల్ దెన్ గుడ్ బై అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ కావాలి. కమెంట్స్లో అసలు పెట్టండి ఎలా ఉందో. బాయ్.